హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి అయితే విస్తరించి ఉందండి. దీని కారణంగా జూన్ 15 సోమవారం రోజున గుంటూరు, బాపట్ల, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలైతే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే రానున్న 8 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, అనకాపల్లి, పోలవరం, రాజమండ్రి, తూర్పు గోదావరి, ఏలూరు, తిరుపతి ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అంచనాలు వేయడం జరిగింది. ఇక నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లోని అన్ని ప్రాంతాల్లోకి రానున్న 3 రోజుల్లో అయితే పూర్తిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. వీటి ఫలితంగా అల్లూరి, మన్యం, బాపట్ల, పార్వతీపురం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం ఈ జిల్లాల్లో రానున్న 8 గంటల్లో మోస్తారు వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు, మహబూబానగర్, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో సోమవారం రోజున అంటే జూన్ 15వ తారీఖున గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అధికారులు సలహా సూచనలు అయితే జారీ చేశారండి. ఇక రానున్న 3 గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే విజయనగరం, అల్లూరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారండి. ఇక తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సమాచారాన్ని మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఇదండి జూన్ 15వ తారీఖు సోమవారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.